అండి చూసారా సార్ హరిహర వీరమల్లు సెకండ్ సింగిల్? చూసానండి. సాంగ్ అంటే పవన్ కళ్యాణ్ గారి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సాంగ్. ఈ సాంగ్ అందరూ సాంగ్ బాగాలేదు అని విమర్శలు చేస్తున్నారు కానీ ఆ సాంగ్ కాన్సెప్ట్ ఏంటి, ఆ సాంగ్ థీమ్ అంటే ఏంది, క్యారెక్టర్స్ ని పరిచయం చేసే సాంగ్ అలా అనిపించింది నాకు. ఎందుకంటే స్టోరీ ఇలా ఉండబోతుంది, ఆ డిజైన్ లో మనకు ఆ వీడియో క్లిప్స్ లోనే మీకు అర్థమైపోతుంది. ఒక మొగుళ్ళతో ఒక సైనికుడు ఎలా పోరాడారు, ఆయన వెనకాల సైన్యం ఎవరెవరు వచ్చారు, అక్కడ ప్రజలు సామాన్యులు, ఒక అన్న వేషధాలను చూస్తుంటే అందరూ దాంట్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి వెనకాల సైడ్. ఇవన్నీ చూస్తే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చేశారు. అది తెర మీద మీకు స్టోరీ నచ్చేటప్పుడు సాంగ్ నిజంగా చాలా ఎలివేషన్ అవుతుంది. ప్రతి సాంగ్ నచ్చాలి అని లేదు, వాళ్ళ సాంగ్ మీకు కొన్ని సినిమాల్లో బాగుంటాయి చూసే కాన్సెప్ట్ అలాగే ఉంది. అంటే ఒక పవన్ కళ్యాణ్ అక్కడ ఒక మల్ల యోధుడు యుద్ధ వీరుడు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసిన పాట నిజంగా కిరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అత్తరు కొట్టేస్తారు. బాహుబలి కూడా హిస్టారికల్ మూవీ కాబట్టి ఇది కూడా హిస్టారికల్ మూవీ. ఇది నిజంగా జరిగిన స్టోరీ అంటున్నారు. ఎంతవరకు నిజం మనకి సినిమా చూసేంతవరకు తెలియదు. అది కాకుండా ఈ సినిమా కూడా చాలా బేస్డ్, అంటే మొఘలుల మీద శివాజీ అంశం ఎలా పోరాడారో ఇక్కడ ఒక తెలుగు యుద్ధ వీరుడు ఒక సైనాధిపతి ఎలా పోరాడారు అనేది మనకు చూపించడం జరిగింది. దీంట్లో రాజుగా సుబ్బరాజు చేశారా, ఎవరు చేశారా అంటే సునీల్ కూడా కనబడుతున్నారు, సుబ్బరాజు గారు ఉన్నారు, చాలా మంది ఇంకా నోన్ యాక్టర్స్ అందరూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక 2 years 3 years తర్వాత ఒక సినిమా బ్రో తర్వాత ఇంతవరకు సినిమా రాలేదు. కాబట్టి ఒక విజువల్ వండర్ గా, ఒక హిస్టారికల్ మూవీగా ఇది నిలిచిపోతుంది. ఎందుకంటే యాజ్ ఏ ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ కాబట్టి నిజంగా చాలా బాగా ఉండబోతుంది అనేది నా అభిప్రాయం అండి. ఓకే, సో థియేటర్ ఇష్యూ ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు పాలిటిక్స్ లో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ అందరూ వాళ్ళకు తెలిసిన వాళ్ళే కాబట్టి June 12th లోపలే ఇవన్నీ 5 days లోనే మొత్తం చాలు అయిపోతాయి అనేది నా అభిప్రాయం అండి. ఓకే, సో హ్యాపీగా సినిమా చూడొచ్చు అంటారు? హ్యాపీగా చూడొచ్చు, ఎందుకంటే అది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు వాణిజ్య పరంగా మూవీ చాలా చేశారు. అంటే మొత్తం ఆయన మూవీస్ లో వేషధారణ, అంటే ఆయనది డ్రెస్ మెటీరియల్ కానీ ఒక యూత్ కి ఆకర్షణ. అదే ఫస్ట్ టైం ఆయన హిస్టారికల్ మూవీలో ఒక యుద్ధ మల్లవీరుడుగా చేస్తున్నారు. ఇది ఫ్యాన్స్ కి కొంచెం నచ్చకపోయినా కూడా చాలా మంది పెద్దవాళ్ళు హిస్టారిక్ తెలిసిన వాళ్ళు ఈ మూవీ చాలా ఓన్ చేసుకుని, అది కాకుండా జూన్ అనేది హాలిడేస్, జస్ట్ స్కూల్ ఓపెనింగ్ కాబట్టి చాలా మంది ఫ్యామిలీతో కూడా వచ్చి చూసే అవకాశం ఉంది. నిజంగా ఫస్ట్ డేనే తెలిసిపోతుంది ఈ మూవీ హిట్ టాక్ వచ్చిందా, పవన్ కళ్యాణ్ గారు అటు డిప్యూటీ సీఎం గాను ఇటు సినిమా హీరోగా గాను ఒక వెలుగుతారని నా అభిప్రాయం. ఓకే సార్.